శ్రీకాకుళంలో కాశీబుగ్గ అనే ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి గుడి కట్టించారంట. ఆయన ఏదో వెంకటేశ్వర స్వామి సేమ్ వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంటుందో తిరుపతిలో అలాగే కట్టించుకున్నారంట. కట్టించిన అప్పుడప్పుడు జనం వస్తూ ఉంటున్నారు మామూలుగా భక్తులు. అలాంటిది నిన్న ఏకాదశి కదా అని చెప్పి ఇంకా లెక్కకి మించి వెళ్ళిపోయారంట జనం. ఎప్పుడు 1000-2000 మంది వెళ్తారంట. అలాంటిది నిన్న 20,000 పైన వెళ్ళిపోయారంట. వెళ్ళారు అంటే నేను ఎవరినైనా తప్పుపడతలేదు. వెళ్ళింది భక్తి కోసం దేవుని చూడటానికి వెళ్తున్నాం కదా. దేవుని చూడటానికి వెళ్ళినప్పుడు ముందు చూస్తే ఏముంది, వెనక చూస్తే ఏముంది దేవుణ్ణి. ఆ దేవుని చూసేయాలన్న ఆతృతో లేకపోతే మరి ఏంటో తెలీదు. అసలు దాన్ని ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. అక్కడ తొక్కేసలాడంట, ఫుల్గా తొక్కేసలాడి జరిగి ఒకరి మీద ఒకళ్ళ గ్రిల్ పట్టుకి లాగేసి తొలిపేశారంట వెళ్ళొద్దని. కొంచెం సేపు ఆపుదామని తొలిపేసినప్పుడు ఆగాలి కదా. మనం వెళ్ళి పూజలు చేయడానికి దేవుని చూడటానికి వెళ్ళినప్పుడు మనమే ప్రశాంతంగా శాంతంగా లేకపోతే ఎలా? ఇప్పుడు తప్పు ఎవరిదని అలా ఉన్నా కానీ 9 మందో 10 మందో చనిపోయారంట. నేను ఏకాదశి కదా అని చెప్పి గుడికి వెళ్ళి ఎంతమంది కుటుంబాలకి ఎన్ని కుటుంబాలకి బాధ. తప్పు ఎవరిదే? గుడి కట్టించిన అయిందా లేకపోతే గుడిలోకి వెళ్ళి మందా? 100% మందే. ఆయన ముసలాయన. ఆయన ఏమంటాడంటే ఎప్పుడు వస్తారో భక్తులు ఆగండి లైన్లో వెళ్ళండి అంటే వెళ్తారో. నేను ఎవరి మాట ఎవరో వినలేదు, నేను మట్టుకు ఏం చేస్తాను అని. ఎందుకంటే మనమే గుడికి వెళ్ళినప్పుడు మనకే తెలియాలి. అంత అది కొంచెం కూడా అంత ఆలోచన అంత శాంతం లేకుండా మనం గుడికి వెళ్ళి ఏం ఉపకారం? మనల్ని ఏదన్నా దేవుడు ఏదన్నా ఇక ఏం చూస్తాడు చెప్పండి. మన బుద్ధులు మార్చాలిగా. దేవుడు మారుతాడా? మన బుద్ధులు మనమే మార్చుకోవాలి. తొలిపేస్తే తొలిపి బద్దలు కొట్టేశారంట. అది జనాల మీద పడి చిన్న పిల్లోడు ఎంత ఘోరం అది. అందుకే గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ఓపుగా పాటించండి, కొంచెం సహనంతో ఉండండి. అవుతుంది, వెళ్ళాక 1 గంట లేట్ అవుతుంది. లైన్ ఉంటే లైన్లో వెళ్ళాలి తప్ప ఇది ఎవరిని ఏమనగలుగుతాం?